హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే పాన్ కార్డు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే పాన్ కార్డ్కి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇది. సో ఈ వీడియోని మీరు మిస్ అయితే ఒకవేళ ఈ వీడియోకి సంబంధించిన పాన్ కార్డు కనుక మీ దగ్గర కనుక ఉంటే ఈ వీడియోని మిస్ అయితే మీకు చాలా వరకు మీరు 10,000 వరకు జరిమానా కట్టే అవకాశం ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన జైలుకి కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే అసలు ఈ పాన్ కార్డుకి సంబంధించిన అప్డేట్ ఏంటి, సో దీంట్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ఏం మెన్షన్ చేసింది అనేది మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీంట్లో చూడండి, ఆర్థిక లావాదేవీలకి ట్యాక్స్ ప్రాసెస్కు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది ఒక పాన్ కార్డును అయితే జారీ చేయడం జరుగుతుంది. సో అది ఏదైనా ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ట్యాక్స్ ప్రాసెస్కి సంబంధించి కావచ్చు, పాన్ కార్డు ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. సో దాంట్లో భాగంగా అయితే నకిలీ పాన్ కార్డులు, మల్టిపుల్ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. అంటే పాన్ కార్డు ఉండటం అనేది మంచిదే, సో అది ముఖ్యం, కంపల్సరీ. కానీ 2 పాన్ కార్డ్స్ ఉండటం అనేది సో చట్టవిరుద్ధం అన్నట్టు. సో దీనికి గాను ఇక్కడ చూడండి, చట్టవిరుద్ధంగా 2 పాన్ కార్డ్స్ అనేది ఉంటే ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి. సో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B ప్రకారం ప్రభుత్వాన్ని మోసం చేసే ఉద్దేశంతో కావచ్చు, లేకపోతే ట్యాక్సీలు కట్టకుండా ఎగ్గొట్టాలి అనే ఉద్దేశంతో మల్టిపుల్ పాన్ కార్డులు ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకి 10,000 రూపాయల జరిమానా అనేది ఆదాయపు పన్ను శాఖ అనేది విధించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా 2 పాన్ కార్డ్స్ ఉన్న వాళ్ళు ఉంటే సో ఇమీడియట్గా ఒక పాన్ కార్డుని అయితే కంపల్సరీ క్యాన్సిల్ అయితే చేసుకోండి. సో లేదు మేము క్యాన్సిల్ చేసుకోము అని మీరు అలాగే ఉంటే మటుకు ఏదో ఒకరోజు మీకు ఈ మల్టిపుల్ పాన్ కార్డ్స్కి 10,000 రూపీస్ అనేది ఫైన్ పడుతుంది. అలాగే ఉన్న సిచ్యువేషన్ని, అంటే మీరు ఆ కార్డులు యూజ్ చేసే సిచ్యువేషన్ని బట్టి కూడా అవసరమైతే జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి. అలాగే మల్టిపుల్ పాన్ కార్డ్స్ ఉంటే ఒక కార్డుని అయితే క్యాన్సిల్ చేసుకోండి. సో ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కమెంట్లో రాయండి. థ్యాంక్ యూ.